అరే మనము చేయాల్సిన ప్రాక్టీస్ చాలా ఉంది. జస్ట్ 2 డేసే మన నేషనల్ మ్యాచ్ ఆడడానికి. అంటే మన సైడ్ నుంచి ప్రాక్టీస్ చేయాలి. అరే మీరు వస్తారు రా, మీకోసం టికెట్స్ చూపించిన, మీరు ఆడియన్స్ వస్తారంటారా? టికెట్స్ చూసుకొని డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఏముంది, ఎట్లాంటి కండిషన్స్ పడేదా చూద్దాంరా. పని కోసం వెళ్తాను అత్తలు. అసలు నేను ప్రాక్టీస్ చేసుకోవాలని టైం లేదు. అసలుకే స్టేట్ లెవెల్ నేషనల్ గేమ్స్ ఆడడానికి పోతున్నాను నెక్స్ట్ 2 days. మళ్ళీ 1 week రాను. నీకు ఎప్పుడైనా అవుతారా ఎందుకు సెలెక్ట్ అయినా ఆడియన్స్ కదా చెప్తుందా నీకు ఎట్లయినా. అరే ఇగో కానీ ఒకటే, మనం సెలెక్ట్ అయినాం కాబట్టి మనం మంచిగా ప్రాక్టీస్ చేసి మనం ఖచ్చితంగా మెడల్ సంపాదించి అంతే. కరెక్ట్. మన ఆట ప్రారంభం ఇక్కడ నుంచి ప్రతి స్టెప్ మనం వేసే స్టెప్ కూడా సక్సెస్కి దారి తీయాలి. ఇదైతే మనం గుర్తుపెట్టుకోవాలి. నీకు వచ్చినా నాకు వచ్చినా ఇద్దరు సెలెక్ట్ ఎవరి దాని వాళ్ళది. నీది చూసుకున్నావు నా అది. ఎవరికి ఏ గేమ్లు వచ్చినా కానీ మంచిగా మనకు వచ్చిందంతా ఎంజాయ్ చేద్దాం, ఆడదాం, ఎంజాయ్ చేద్దాం. ఏం లేదు ఇంకే మాట్లాడతాను. ఇక్కడ నుంచి నువ్వు మాట్లాడదాం సరిగ్గా కుదరదు. నువ్వు ఎక్కడ ఆడితే నేను ఎక్కడ ఆడతా. సో 2 days ఉంది. సో ఇక్కడ నుంచి మనం ఎప్పుడు వస్తామో ఎప్పుడు వెళ్ళామో తెలియదు. కరెక్ట్ 1 week దాకా కూడా నీకు రాలేము. సో అట్టగలుగుతాం. ఈ గేమ్స్ మేము ఫోకస్ చేసుకుంటాం. సరే నాకు లాస్ట్ టైం థ్యాంక్స్ చెప్పిద్దాం. వీళ్ళందరినీ తీసుకునేకి అందరినీ పంపించేయాలని తగ్గేదిలా అంటారు. మనం పవర్ కూడా అందరికి కనిపించిందా అందరిని పంపించేద్దాం ఎల్లుండిగా. నువ్వు ఏరోప్లేన్ వస్తావా ఎట్లా వస్తావా సంబంధం లేదు. ఎట్లన్నారా నీకైతే నేను ఇచ్చిన అంటుంటా. రేపు ఆఫ్టర్నూన్ 12 ఏమో వస్తుందంట మన కోసం బస్సు ఇక్కడికే. మనందరిని మొక్కబోతున్నట్ట. ఏమైనా బోధ ఎట్లుంటుంది అట్లుంటుంది. ఇక అప్పుడు ఇద్దాం. మీడియాలో ఎవరు లేక నేనే వేస్తాను. ఇక అందరు వెళ్ళిపోయి మ్యాక్సిమం నేనే లేట్ అయినాం. అమ్మాయిని కూడా తీసుకుపోతాను అందుకే. సరే లేట్ అయింది. ఇక మనం తొందరగా పోదాం. ప్రాక్టీస్ లేదా ఏం లేదు. మొత్తం పోయి మనకు కావాల్సిన సామాన్లు అవన్నీ తెచ్చుకొని రెడీ పెట్టుకుంది. ఎందుకంటే టైం లేదు. రేపేదో పోయేది మళ్ళీ ఒకరోజు క్యాన్సిల్ అయినా పోయేది ఏం లేదు. అవుతుంది అంటారు. ఎందుకంటే ఇష్యూస్ ఉన్నాయి కొన్ని వాళ్ళ దగ్గర. తొందరగా మనం పెట్టుకున్నాం. ఇష్యూస్ ఉంటాయి. ఇంటికాడ అవన్నీ పెట్టేసుకొని అన్నీ మనం కచ్చుకొని పెట్టుకుందాము. రేపు కాకుండా ఎల్లుండి వరకు పక్క పోడే కదా. ఈవినింగ్ ప్రాక్టీస్ ఇవన్నీ అయిపోయినాయి. డైరెక్ట్ మ్యాచెస్ అంతే కదా. ఓకే ఇచ్చి రారీ పొద్దున అయింది. నాకు తెలిసి అన్న ఫోన్ చేస్తా అన్నాడు. సరే అన్న తీసుకుపోతాడు అన్న. నువ్వు కూడా మాతోనే వచ్చావు, అక్కడనే కూర్చుంటావు ఎట్లాగా. ఏమో ఇవాళ పోతాము ఇంకెప్పటికి ఫోన్ చేయలే. ఇష్యూస్ ఉన్నాయన్నాడేమో వాళ్ళ దగ్గర. ఇక్కడ ఏమైంది తెలియదు. మాకు ఫోన్ చేస్తా అన్నాడు. పోదామంటే సరే అత్తడు అన్ననే ఫోన్ చేస్తాడు. అప్పటిగా నాతోనే ఉండి ఇక వస్తుంది. ఇంకా అత్తడు మా ఫ్రెండ్స్ కూడా ఇంకెవ్వరు రాలే. మా సామాన్లు రెడీ పెట్టినా ఇంకా చెల్లెడు ఫోన్ చెప్తలేడు. కూడా పోలేదా అని అర్థం లేదు. ఇంత అసలు పెట్టుకున్నది ఇక్కడ కష్టం. ఇవాళ పోకుండా కానీ అట్లా పక్క అవుతుంది. ఆరేసి ఇవాళ క్యాన్సిల్ అయ్యింది. ఎల్లుండి వరకు ఓడటం మళ్ళా అందరు ప్లేయర్స్ని పట్టుకోలేదు కదా. అపోజిట్ టీమ్స్ వాళ్ళందరూ వస్తారు కాబట్టి అన్ని ఛార్జెస్ ఉంటాయి కాబట్టి ఇంకా లేట్ అయిందట. అందుకే ఇంట్లో పట్టుకుంటారట. పూజ ఉన్నావా చెప్తే సరేలే అన్నది. ఇక ఏం చెప్తాం, ఏం వేయలేము కదా. పూజ పోతానవా రా వాటర్ తాగి. ఏమో మళ్ళా టైం పాస్కి వేసి ఇట్లా ఆడాల్సి వస్తాను. ఇంకా టైము వేస్ట్ అయినా ఎల్లుండి దాకా ఆగడంటే. అంతమంది ప్రాక్టీస్ చేసినాం, అన్నీ చేసినాం. ఇంకెల్లుండి దాకా శరీరాన్ని ఇట్లా ఎత్తాను కదా. ఇట్లా క్యాంప్లో ఎల్లుండి నుంచి పోయినా కానీ మంచిగా ఆడాలి. అక్కడన్నా నా హోప్స్ అంత ఎక్కడున్నాయి అంత పెట్టాలి. మొత్తం అందరికి చెప్పాలి ఇక. ఎందుకంటే ఇప్పటికే లేట్ అయింది. వాళ్ళు ఇంకా డిసప్పాయింట్ అయి ఉంటారు. ఇప్పుడు మళ్ళీ లేట్ చేసినట్టు కొంచెం కష్టం. ఇప్పుడు 6 గంటలతో వీలు దాకా అట్లా అయిపోయింది. కానీ ఇప్పుడైతే వీలు దాకా ఉండదు. ఎందుకంటే ఓకే అన్నీ రెడీ పెట్టేసి వాళ్ళందరూ. సో అందరినీ తీసుకోపోతా మ్యాక్సిమం ఒక్కరోజు ఆగుతూ అయిపోయాలి అందరూ. ఎందుకంటే వాళ్ళ గేమ్స్ చూపించడానికి ఛాన్స్ వచ్చింది. మిగిలిన వాళ్ళకి ఆల్రెడీ పోయిళ్ళు వచ్చాడు మంది. మేము సెలెక్ట్ చేసిన మా ఇక్కడ నుంచి ఈ క్లబ్ నుంచి సెలెక్ట్ అయిన 20 మందిలో 4 ప్లేయర్స్ వీళ్ళండి. ఇప్పుడు ఓన్లీ 8 ప్లేయర్స్ నాకు పోతాం. వీళ్ళందరూ 12 ప్లేయర్స్ అందరూ ఒక గేమ్కి కాదు స్టాండర్డ్గా వేరే వేరే గేమ్స్ ఉంటుంది. మేము పోయే 8 ప్లేయర్స్ కూడా అంతే. అలా సైక్లింగ్ కూడా ఉన్నదట. అవసరం అయితే వేయచ్చు. అందుకే ప్రాక్టీస్ చేస్తాను. మంచిగా ఉంటుంది. అదే రేస్ రా మంచి సైకిల్ రేస్ ఎప్పటికి వెళ్తే వాళ్ళే
ఇక్కడ కాదు, అక్కడ గేమ్స్లో కూడా ఆడలేదు చూసిన, కాళ్ళ దగ్గర పవర్ చూసినావా ద రేస్ ఆల్రెడీ 8th ఎపిసోడ్ ఇక్కడ దాకా వచ్చినాం. ఒక ఎపిసోడ్ కావచ్చు, ఎప్పుడు పోతాం రేపైతే ఖచ్చితంగా పోడు, ఎందుకంటే పోకుండా ఉంటే మాత్రం కష్టమవుతుంది. మంచిగా ప్రాక్టీస్ చేసినాం, అన్నీ రెడీ పెట్టుకుంటే నేను రేపు పొద్దున్న రా, నిన్ను కలిసి వెళ్ళిపోతా, నువ్వు అడిపోయావు మళ్ళీ రావారా చూడ్డానికి, రారా చూడ్డానికి. నేను ఓన్లీ ఆ బాక్సింగ్ ఒకటే చేస్తా కదా, సజ్జుడు ఎంత ఎవరిది చూడకుంటాను, ఎంత ఒక 1 hour ఏమో అవుతుంది రోజు ఎంతదా. నేను నిప్పిట్ల టికెట్ మాత్రం మంచిదా, ఓకేనా. ఈ టికెట్లు ఏందో కానీ నా దగ్గర టికెట్ ఏదంటారో అనేరట్టు ఇంట్రెస్ట్గా ఆడియన్స్లో నిన్న మన వాళ్ళేమో తీసుకొని పోతుంటే బలవంతంగా అన్న అనుకునే అంటే ఛార్జెస్ ఉంటాయి అని మీరే కట్టాలని అంటారు. కానీ అఫీషియల్గా ఏం లేవు, కొంచెం ఇవాళ చాలా గిట్ల అంతే. పూజ ఉన్నా అన్నీ రెడీ పెట్టుకో, ఇక రెడీ ఉన్నాను. పోయినప్పుడు మాత్రం ఎక్కడో మొక్క మ్యాచ్ కంటే వస్తాం, ప్రతి మ్యాచ్ వస్తాం. అన్ని విషయాలు నాకు చెప్తాను దగ్గర. ఇగో నైట్ అయింది, తిని వండుకు 2 ప్రేమ్ చేసేది. అక్కడికి పోయినాక ఆల్రెడీ ఆడేటోళ్ళని కలుగుతాం, మనం కూడా ఆడతాం. సో ఇంకా గెలవాలి, ప్రతి ఒక్కటి కూడా గెలవాలి. గెలుస్తూనే మనం మీడిపోతాం, ఎందుకంటే ఓడిపోతే ఇంకా లేము. అలా చూడన్నా వెళ్ళి లడ్డన్నా వెళ్ళాలి, ఇంకా రాను కూడా రాలేదు ఇక్కడికి. వాళ్ళు అక్కడ ఆడుతాను ఆల్రెడీ. నేను కూడా సెలెక్ట్ అయినా, నేను కూడా పోతాను రేపు ఇక మంచిగా ఎంజాయ్. నేను కూడా ఆడి గెలుస్తా ఇన్నిట్లలో. అరే నువ్వు కూడా గెలుస్తావా పోయి, నీకు అంత సీన్ లేదురా, నువ్వు ఆడి గేమ్స్లో వెళ్ళ గెలవలేవు. బాక్సింగ్ చేయి, అందరి మీద చెప్తావు అప్పుడేక, ఓకేనా. పొద్దునైంది కానీ ఇంకా బస్సు అయితే రాలేదు. అరే ఇగో రెడీ అయ్యిండు, ఆఫ్టర్నూన్ ఊరికి వెళ్ళిపోయాను. అత్తరాగా లేదు, నేనైతే ఇంకొకటి వస్తాను లాస్ట్ ఇక ఒకటే చెప్తాను. నువ్వు అత్తరా లేకపోతే లేదు, నాకేం వెళ్తానైతే వెళ్తాను. ఇది ఇంకా 8th ఎపిసోడ్, నెక్స్ట్ ఎపిసోడ్ ఫుల్ ఇప్పుడు తక్కువ కొంత గెలిచినాక. అరే వరి అవసరం అవసరం లేదు, ఎందుకు మంచిగా ప్రాక్టీస్ చేసినా ఇంకెక్కడ ఇంత మంచి పర్ఫెక్ట్గా ఉన్నాక అంత వేయాల్సిన అవసరం లేదు. చుట్టూ 3 సార్లు రెడీ పెట్టుకునేందుకు కూడా మళ్ళీ లేదు చేసలేదు. మాట్లాడుతున్నాం ఇట్లా రేపు పొద్దున మనం కలిసి పోతాం అయినా అందరిని రెడీ ఉండమను, మన వాళ్ళని లైన్లో అందరం కలిసి పోవాలి. వీడియో కాదు ఎందుకంటే మళ్ళీ మంచిగా మాకు పోతాను. నెక్స్ట్ ఎపిసోడ్ మొత్తం ఎట్లా అన్నాము, అడేమైనా ఎవరు గెలిచి ఎవరు గెలవదు అన్నీ వెళ్తే అందరికీ మా అక్క పోతాను. ఇక అన్నీ సెట్ చేసినా మొత్తం వండుకోవాలి, వంట తొందరలో ఎత్తాను. నేను అక్క పోయినా అన్నట్టు దింపేసి వచ్చిన మళ్ళీ ఏం జరుగుతాయి అలాగా అందుకే వచ్చి పక్కన ఇక్కడ ఉండుతున్నాయి. అందుకే ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో అందరు ఏం చేసి తగ్గేదేలే అన్నీ ఉపయోగాలు వాళ్ళ స్పోర్ట్స్ అన్నీ ఏం చేసి అక్కడ అని చెప్పి ఎపిసోడ్లో తింటాయి. ఇక నా గేమ్ అయిపోయింది, నేనైతే వచ్చేసిన, ఎందుకంటే ఇక రెస్ట్ తీసుకున్నాము అని చెప్పి ఒక్కరోజు సైడ్ చేసినప్పుడు పిలిపోలేకపోయినాం సారా అది అంతే అని ఓరా అక్కడ నేను ఒక్కరోజు వచ్చేద్దాం చెప్పాను. ఎందుకు మళ్ళీ వచ్చినాం, ఇక్కడ సైకిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు అనుకోని తెలియక నా సైకిల్ పక్క చేసుకున్నా అవసరంగా. మీ ప్రాక్టీస్ మంచిగా జరిగింది అండ్ క్యాంప్ కూడా మంచిగా జరిగింది. 1 week క్యాంపు మొత్తం మంచిగా నేర్చుకుని మంచిగా ఆడినాం. అట్లనే నేషనల్ లెవెల్స్ కూడా పోతాను. ఇక నెక్స్ట్ పార్ట్లో కానీ వెళ్తే నెక్స్ట్ నేషనల్ పార్ట్స్ నేషనల్ పోయినాక ఏం చేసినాం, స్టేట్ లెవెల్స్ ఏం చేసినాం, ఎట్లా ఎవరు ఆడేళ్ళు అన్నీ వెళ్తాయి. ఇక ప్రస్తుతానికైతే ఇది ఎప్పుడైనా సైకిల్ వచ్చినప్పుడు ఏం లేదు. క్యాంపు మళ్ళీ 10 రోజుల దాకా లేదు. చేద్దాం ఆ 10 రోజులు ఒక్కసారి చూస్తేనే ఇట్లా అయింది, మళ్ళీ 10 రోజుల దాకా లేదంటేనే పిచ్చిలేస్తామంట. ఇగో నెక్స్ట్ టైం నుంచి మనం పోయినప్పుడు ప్రతి ఒక్క వీడియో రికార్డ్ చేసుకొని మొత్తం వైరల్ చేద్దాం. మనకు కూడా క్వశ్చన్ వల్ల పోయింది, ఎందుకంటే మనం ఇప్పుడు స్టార్స్ కదా, మనం ఏం తీరింది ఇప్పుడు మన ట్రైన్ నడవేయండి. సో అంతే ఇక ఇప్పుడు మనం కూడా సెటిల్ అవుదాం. అట్లా అందరికీ ఇంకా మంచిగా అయిపోయిద్దాం, అట్లనే మంచిగా ఇద్దాం. ఏం చేసాం ఏమైంది అని అన్నీ ఇప్పుడైతే క్లైమాక్స్కి వచ్చేసింది కదా, చేసేది ఏం లేదు.
ఇక రైట్ డైరెక్ట్ నెక్స్ట్ పార్ట్కి మనం నేషనల్ లెవెల్స్లో ఏం ఎట్లా ఆడతాను అని చెప్పి చూద్దాం. అంతే స్టేట్ లెవెల్లో ఏం చేసినామని కూడా తెలిపాలి కదా, సో చూపిద్దాం నెక్స్ట్ పార్ట్లో. ఇప్పటికైతే అంతే. నెక్స్ట్ పార్ట్లో అందరూ యూపీలో ఉంటాను. 10 days దాకా క్యాంప్ అయితే హోమ్గా చూద్దాం. ఇక అయితే ఈ పాట అయిపోయింది. సో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఏమైతే ఇక ఈ వీడియో కామెంట్స్లో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.